లోని నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. చెరువు నిర్మాణం పేరుతో ఎంఆర్ఓ తమ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని రైతులు ఆరోపించారు. సుమారు 110 ఎకరాల భూమిని తీసుకునేందుకు యత్నించడంతో రైతులు అడ్డుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే రైతులకు అండగా నిలిచాడు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే అండి గోపిరెడ్డి గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అమ్మా. గోపిరెడ్డి గారు, సారీ అండి, చెప్పండి. నమస్తే. ఈరోజు ఇక్కడ ఈ పమిడిపాడు గ్రామం నరసరావుపేట రూరల్ మండలంలో దాదాపు 70 సంవత్సరాల నుంచి రైతులు ఈ భూమి 110 ఎకరాలని సాగు చేసుకుంటూ ఉన్నారు. దాదాపు 70 సంవత్సరాల నుంచి. అలాంటి భూమిని ఈరోజు మేమేదో చెరువు తవ్వుతున్నాం, మంచినీళ్ళు ఇస్తామని చెప్పి కార్యక్రమం చేసి ఈరోజు చెరువు తవ్వడానికి ఇక్కడ ప్రవేశించారు. ఈ నియోజకవర్గంలో గతంలో కూడా 2 చెరువులు ఇట్లానే చేశారు. సంతగుడిపాడు గ్రామంలో 110 ఎకరాలు కూడా ఎస్సీ చెందిన భూముల్ని చెరువుగా మార్చారు. కానీ ఒక్క చుక్క కూడా నీరు అందులో నిల్వ ఉండే పరిస్థితి లేదు. ఆ చెరువు మట్టిని ఈరోజు నడికుడి శ్రీకాళహస్తి రైల్వే కాంట్రాక్టర్కి అమ్ముకుంటున్నారు. ఒక్కొక్క చెరువు విలువ 2 కోట్ల రూపాయలు, ఏది మట్టి విలువ. ఆ మట్టిని అమ్ముకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. గతంలో సంతగుడిపాడు గ్రామంలో చేశారు. తర్వాత వల్లభ చెరువు అని నరసరావుపేట పట్టణం పక్కనే ఉంటుంది. వల్లభ చెరువులో కూడా 2-3 కోట్లకు అమ్ముకున్నారు మట్టిని. అదేవిధంగా ఈరోజు ఈ 110 ఎకరాలని ఈ రైతుల్ని, ఇది ఎలాంటి భూమి అంటే పచ్చగా పండే భూమి. ఈ భూమి మధ్యలోంచి కూడా రోడ్డు వెళ్తూ ఉంటుంది, కరెంటు లైన్ కూడా ఉంది. అలాంటి భూమిని ఈరోజు చెరువు కింద మార్చి కేవలం ఈ మట్టి అమ్ముకొని 2-3 కోట్లు సంపాదించుకోవాలని తెలుగుదేశం పార్టీ నాయకులైన కోడెల శివప్రసాదరావు గారు, ఆయన కుమారుడు చేస్తున్న అరాచకత్వానికి ఇది ఒక నిదర్శనం. అయితే రైతుల నుంచి బలవంతంగా భూమి లాక్కోవటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా తప్పమ్మా. ఇప్పటికే మీరు చూస్తూ ఉన్నారు, ఇక్కడ దాదాపు 100 కుటుంబాలు, ఈ 110 ఎకరాలు 100 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. అందరూ కూడా చిన్నకారు సన్నకారు రైతులు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఇది ఉపయోగపడేది కాదు. నేను అనేది ఈ మంచినీటి కోసం ఇంకో చెరువు ఉంది ఇదే గ్రామంలో, ఆ చెరువును ఉపయోగించుకోవచ్చు వీళ్ళు. ఇది కావాలని ఒక కక్షసాధింపు చర్యగా చేపట్టి ఈ రైతుల్ని అన్యాయంగా దుర్మార్గంగా ఈరోజు ఈ విధంగా ఖాళీ చేయడం అనేది చాలా తప్పు. దీనికి తప్పకుండా వీళ్ళు తర్వాత దీని ప్రతిఫలం అనుభవిస్తారని చెప్పి చెప్తున్నాను. ఓకే. అయితే గోపిరెడ్డి గారు, మీరు వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారంటే ప్రతిపక్ష నేతగా ఇప్పుడు మీరు ఏం చేయబోతున్నారు? రైతులకు అండగా ఉన్నారు అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మరి అండగా ఉన్నాం. తప్పకుండా దీని మీద ఎంఆర్ఓ గారికి, ఆర్టీఓ గారిని కలిసి వాళ్ళని చర్చలకు పిలిపించి రైతులతోటి మాట్లాడి మనం ఏదైనా సానుకూలంగా చేయాల్సిన పరిస్థితి ఏమైనా ఉంటే ఆలోచిద్దాం. తక్షణమే ముందు పనులు ఆపేసేయండి. ఆపేసి ఇక్కడ కాదమ్మా మీ ఆఫీస్ పిలిపించండి, మేము అందరం వస్తాం. ఇక్కడున్న నాయకులు, రైతులు అందరం కూడా కూర్చుంటాం. ఈ భూముల తాలూకా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిపిద్దాం. కూర్చొని ఒక సామరస్యంగా ఒక సొల్యూషన్ మాట్లాడుకొని అప్పుడు ముందుకు వెళదామని చెప్పి ఈరోజు మీకు ఎంఆర్ఓ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అట్లానే ప్రజల తరఫున ఉండి ఇక్కడ నిలబడి పోరాటం చేయడానికి ఎంత దూరమైనా వెళ్తాం, కేసులు పెట్టైనా పర్వాలేదు, కానీ ఈ భూమిని మాత్రం అడ్డుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ గోపిరెడ్డి గారు.